ఇక దళితుల గురించి బీఆర్ఎస్ఏ మాట్లాడాలి. ఇలా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని ఏ విధంగా మోసం చేసిండ్రో, దళితులకు ఇలా దళిత బంధు ఇస్తామని ఏ విధంగా మోసం చేసిండ్రో, దళితుల యొక్క సబ్ప్లాన్ చట్టాన్ని నిర్వీర్యం చేసి దళితుల యొక్క నిధులను ఏ విధంగా డైవర్ట్ చేసిండ్రో, ఇవన్నీ కూడా కనీసము వెనుకకు చూసుకోండి. మీ యొక్క దళిత ద్రోహం ఏ విధంగా తెలంగాణలో చేసిండ్రో. ఇంక ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో దళితులకు ద్రోహం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే చరిత్రలో అది బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి ఇప్పుడు పోయి ఏదో వాళ్లకు మోసం చేసినాం కాబట్టి వాళ్ళు ఓట్లు వేయలేదు, వీళ్లకు మోసం చేసినాం కాబట్టి వీళ్ళు ఓట్లు వేయలేదు, ఇలా ఇట్లా అని చెప్పేసి రైతులను రెచ్చగొట్టి రైతు భరోసా ఇవ్వలేదని, దళిత బంధు ఇవ్వలేదని ఇట్లా పోయిన కాడెల్లా మాట్లాడితే నీ క్రెడిబిలిటీ ఏం వచ్చేది కాదు. దాంట్లో కొత్తగా మీరు చేసిన విధ్వంసం తాలూకు దళితుల పట్ల మీరు అనుసరించే విధానం, అదే నేరలలో కావచ్చు, రాష్ట్రంలో జరిగిన దళితుల మీద జరిగిన దాడులన్నీ కూడా ఎవరింకా మర్చిపోలే. అప్పుడే ఎందుకు ఇంకా మర్చిపోయినట్టుగా ఏదో కొత్త పాట పాడుతుండే కేటీఆర్. కాబట్టి ఒక దళిత ద్రోహ పార్టీగా బీఆర్ఎస్ ను దళితులందరూ కూడా చూస్తారు. కాబట్టి మీ మాటలకు విలువ లేదు. మీరు చెప్పే మాటలంతా కూడా పంచాయతీలు పెట్టడానికి, వర్గాల మధ్యన వైరుధ్యాలు సృష్టించడానికి ఉపయోగపడుతుంది తప్పితే రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ మీ వల్ల ఒరిగేది లేదని చెప్పి మిత్రుడు కేటీఆర్ కి హితవు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.